నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం వద్ద గల రుస్తు మైన్లో అక్రమ మైనింగ్ మరియు పేలుడు పదార్థాలు కలిగి ఉండడం గిరిజనులను బెదిరించారని కాకానిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. ఈ అక్రమ మైనింగ్ కేసులో A4 ముద్దాయిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణ అధికారిగా డీఎస్పీ ఘట్టమినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కృష్ణాపట్నం పోలీస్ స్టేషన్ లో విచారించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు పోలీస్ కస్టడీ ముగియడంతో కాకానీని నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి న్యాయస్థానంలో హాజరుపరిచి అనంతరం పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ నేపథ్యంలో సోమవారం కాకాని బెయిల్ పిటిషన్ పై విచారణ ఉండడంతో సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరికీ బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వస్తుందా లేక రిమాండ్ పొడిగించి జైలుకు పంపుతారోనన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో నెలకొంది.